యావత్ భారతదేశాన్ని బాహుబలి ఫీవర్ ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఏ ఇద్దరు కలిసినా ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. బాహుబలి 2 సినిమా ఇవాళ విడుదల కానుండడంతో సినిమా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ బాహుబలి 2 సినిమా కోసం ఆతృతగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమా థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. ఉదయాన్నే సినిమా థియేటర్ల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. మరికొద్దిసేపట్లోనే థియేటర్లలో హంగామా మొదలు కానుంది. కానీ ఇప్పటికే థియేటర్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. తిరుపతిలో పరిస్థితి గురించి తెలుసుకుందాం. గ్రూప్ థియేటర్స్ వద్ద మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చిత్తూరు జిల్లా అంతటా బాహుబలి అభిమానులతో థియేటర్లన్నీ కిక్కిరిసిపోయిన పరిస్థితి. అర్ధరాత్రి నుంచి కూడా థియేటర్ల వద్ద అభిమానులు పడిగాపులు కాపిస్తారు. ఒకవైపు నిన్న రాత్రి నుంచి అక్కడ కేకులు కట్ చేసుకుని సంబరాలు జరుపుకుంటున్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున అంటే బెనిఫిట్ షో ఉంటుందని చిత్తూరు, మదనపల్లి, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలన్నింటినా కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ల వద్దకు చేరుకున్నారు. అయితే తిరుపతిలో మాత్రం తెల్లవారుజామున నుంచి 4 గంటలకి థియేటర్లో ప్రారంభమైతే మరికొన్ని చోట్ల 2 గంటల నుంచి అంటే ప్రభుత్వం అధికారికంగానే 6 ఆటలకు పరిమితి 9 ఆటలు ఆడిపించేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. మనం తిరుపతి గ్రూప్ థియేటర్ దగ్గర ఉన్నాం. అభిమానులు చూస్తే పెద్ద ఎత్తున అభిమానులు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. అభిమానులతో ప్రభాస్ ఈ సినిమా బాహుబలి ప్రపంచ రికార్డు సాధించబోతుందని చెప్పేసి అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అయితే టికెట్ల ధర విషయం కొలిస్తే మాత్రం రెవెన్యూ అధికారులు పలు ఫిర్యాదుల నేపథ్యంలో అన్ని థియేటర్ల వద్ద కలెక్టరే స్వయంగా థియేటర్ యాజమాన్యాలతో మాట్లాడిన పరిస్థితి. ప్రత్యేకించి ఎక్కడా కూడా సగటు ప్రేక్షకుడికి ఇబ్బంది లేకుండా ధరలు ఉండాలి, టికెట్ ధరలు ఆ విధంగానే విక్రయించాలని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం. కొన్ని రెవెన్యూ టీంలు సినిమా థియేటర్ ఏదైతే సినిమా ప్రదర్శిస్తూ ఆ థియేటర్లో తనిఖీలు కూడా చేసిన పరిస్థితి. అయితే అర్ధరాత్రి నుంచి కూడా జరిగినటువంటి కోలాహలం చూస్తే 2000 రూపాయల వరకు టికెట్ కొనుగోలు జరిగిందని చెప్పేసి అభిమానులు కొనుగోలు చేసేందుకు సిద్ధమే కానీ సగటు అభిమాని మాత్రము ప్రేక్షకుడు ఈ ధర 2000 రూపాయలు కొనుగోలు చేసి టికెట్ చూడడం అనేది సరైనది కాదు. ఈ సినిమాకి ఇంత ప్రాచుర్యం ఉన్నటువంటి నేపథ్యంలో అభిమానులు ఒకంత అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి, అనేక మందికి ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి. అయితే అభిమానులు చెప్తున్నది ఏంటంటే 2000 రూపాయల టికెట్ తమకే కౌంటర్లో కొనుగోలు చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రము అంటే ఈరోజు ఇది 2వ షో మరో కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు కూడా కొన్ని థియేటర్లో 2వ షో కూడా ప్రారంభమైంది. అయితే అభిమానులు చెబుతున్నది మాత్రము టికెట్ ధరతో పాటు థియేటర్లో విక్రయాల పట్ల కూడా అనేక ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కొంతమంది రెవెన్యూ అధికారులు టీంలన్నీ కూడా సర్చింగ్ చేస్తున్న పరిస్థితి, కొంత తనిఖీలు కొనసాగిస్తున్నారు. కొంతమంది అభిమానులు ఉన్నారు. సినిమా ఏ విధంగా ఉంది? మీరు పోయించారు సినిమా ఇప్పటికి టికెట్ కొనుక్కున్నామండి. కౌంటర్లో టికెట్ దొరకపోయినప్పటికీ బ్లాక్లో అయినా కొన్ని, ఎందుకంటే $1 మిలియన్ క్వశ్చన్ అనేది ఉంది ప్రేక్షకుల్లో, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని. సో 100 రూపాయలు 50 రూపాయలకి కౌంటర్లో టికెట్ దొరకపోయినా 200-300 పెట్టైనా మేము సిద్ధంగా ఉన్నాం చూడడానికి. ఎందుకంటే భారతదేశ సినీ చరిత్రలోనే అలాగే ప్రపంచ సినీ చరిత్రలోనే బాహుబలి అనేది ఒక చరిత్రను సృష్టించింది. అలాగే మన ఒక తెలుగు ప్రేక్షకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లెవెల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినవాడు మన రాజమౌళి. ఎందుకంటే ఒక షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నరేంద్ర మోడీ తర్వాత మేడం టుసార్ట్స్ మ్యూజియంలో ఒక ప్రభాస్ విగ్రహాన్ని మాత్రమే పెట్టడం జరిగింది. ఇది మన తెలుగువాడిగా మనకు గర్వించదగ్గ విషయం. అలాగే బాహుబలి 2ని ఇంత విజువల్ వండర్ని క్రియేట్ చేసినటువంటి రాజమౌళి గారిని ఇండియన్ జేమ్స్ కెమెరూన్ అంత ఎత్తుకు ఎదగాలని, అలాగే తెలుగు ఇండస్ట్రీ గురించి మీకు ఒక ప్రముఖ దర్శకుని, హాలీవుడ్ దర్శకుని అడిగితే నో కామెంట్స్ అన్న సిచ్యుయేషన్ నుంచి మన భారతదేశం దట్టు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క డైరెక్టర్ సత్తా ఏంటి అని చాటి చెప్పినవాడు మన రాజమౌళి. we should feel very proud of the great director Rajamouli. We can call him as the Indian James Cameron. అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో
మీరు మరొక చెప్పండి, టికెట్ ధరలు ఎక్కడ కూడా 2,000 రూపాయలు ధర కూడా పలుకుతున్న పరిస్థితి. అభిమానులు అయితే 4,000 రూపాయలు పెట్టి కూడా నేను కొనుగోలు చేస్తామని చెప్పేశారు. అంటే సగటు ప్రేక్షకుడికి టికెట్ ధర అందుబాటులో లేకపోతే ఏం చేస్తారు? అవును సార్, ఒక పరిస్థితిలో అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ పేపర్ ప్రకటన ఇచ్చింది. ఎందుకంటే అవసరమైతే మేమే టికెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి. కాకపోతే ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దానికి ఆపోజిట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కౌంటర్లోనే ఒకసారి 500, 700 వరకు టికెట్ అమ్మే పరిస్థితి ఉంది. మేము కూడా బ్లాక్లోనే చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక సగటు ఫ్యాన్స్గా అయితే మేము చూడగలం, ఒక సగటు ప్రేక్షకుడు, ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఇంత క్రేజ్ తీసుకొచ్చినట్టు ఈ సినిమాని ప్రతి ఫ్యామిలీ మెంబర్ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చూడాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు 200, 500, 1000 రూపాయల వరకు టికెట్ కొని చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా ఇక్కడ యాక్చువల్ సిచ్యుయేషన్ గ్రౌండ్లో చూసి వాళ్ళు చర్యలు తీసుకొని సగటు ప్రేక్షకుడు కూడా సినిమా చూసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే బాహుబలి 2 ఈ సినిమా అంతా కూడా కోర్టులు, పోలీస్ స్టేషన్లు లేదా అధికారుల చుట్టూ కూడా ఈ వ్యవహారం జరిగినప్పుడు అధికారులు ప్రత్యేకంగా విధుల్లో ఉండి టికెట్ ధరలు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. అయితే ఆ విధంగా కంట్రోల్ చేసినా ఇక్కడ మాత్రం అభిమానులకు కొన్ని ప్రాంతాల్లో, అంటే చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చూస్తే 2,000 రూపాయలు కూడా టికెట్ ధర పలికిన పరిస్థితి. అయితే అభిమానులు చెబుతున్నది కేవలం ప్రకటనలు కాకుండా, లేదంటే కేవలం అధికారులు ఆదేశాలు జారీ చేయడం కూడా నేరుగా థియేటర్ల వద్దకు వచ్చి సగటు ప్రేక్షకులకు ఏ విధంగా విక్రయాలు కొనసాగుతున్నాయి, దీన్ని చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. అయితే అభిమానులు చెప్తున్నది అంటే ప్రపంచ రికార్డు సాధించబోతుంది. తెలుగు సినీ పరిశ్రమలో బాహుబలి ఒక చరిత్ర సృష్టించబోతున్న నేపథ్యంలో అభిమానుల మధ్య కేరింతలు కుడుతున్న పరిస్థితి, సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి చిత్తూరు జిల్లా అంతటా కనిపిస్తుంది. అది చిత్తూరు జిల్లాలో పరిస్థితి. తిరుపతిలో గ్రూప్ థియేటర్స్ వద్ద మనం ఎటువంటి సందడి నెలకొందో చూసాం. సాహోరే బాహుబలి అంటూ వేలాది మంది అభిమానులు, లక్షలాది మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్దకు తరలి వెళ్లారు. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.